జేపీ మిత్రుల అందరికీ ఈ సభలో మీ మధ్య నిలబడి మాట్లాడడానికి చాలా ఆనందంగా ఉంది. వాస్తవానికి ఎప్పుడు అనుకోలేదు కన్వెన్షన్కి వస్తానని చెప్పేసి. లాస్ట్ మినిట్ వరకు కూడా తెలియలేదు. బట్ నాగమోహన్ రావు గారు ఇంకా మిత్రులు వేరే వాళ్ళు కూడా పోస్ట్ చేసి తీసుకొచ్చారు. అందుకు నేను ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు. అయితే ఎక్కడ మొదలు పెట్టాలనుకుంటున్నానంటే, ఇందాక సుదర్శన్ గారు ముందు ఒక మాట చెప్పాలనుకున్నాను. బాలపోయిన సుదర్శన్ గారు ఈరోజు కన్వెన్షన్ ప్రారంభానికి మంచి ఫౌండేషన్ వేశారు. మంచి అంబేద్కర్ని గుర్తు చేసుకుంటూ, అంబేద్కర్ ఐడియాలజీని గుర్తు చేసుకుంటూ, అంబేద్కర్ స్ట్రగల్స్ని గుర్తు చేసుకుంటూ చాలా గొప్పగా, అంటే మనలో ఒక అంబేద్కరిజాన్ని అట్లా పొలంపజేశారు. వెరీ థ్యాంక్ఫుల్. అంటే ఒక స్టార్టింగ్ చాలా గొప్పగా స్టార్ట్ అయ్యింది. అందుకు సుదర్శన్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. రెండవది మురళి గారు మంచి ఆలోచనలు కూడా ఇచ్చారు. ఈ రెండు ఆలోచనలతో ఆయన ఒక మాట అన్నారు అనమాట. అంటే నేను ఇక్కడ 5 సంవత్సరాలు పిల్లాడు యువకుడుగా ఉండి నిలబడినప్పుడు దేశ సంపదను దోచుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే మాట్లాడుకుంటున్నాము అని చెప్పేసి ఒక మాట చెప్పారు అనమాట. అదే మాట గురించి కూడా నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే 1917లో ఇక్కడ విజయవాడ, జస్ట్ those people who are not from Andhra Pradesh, it's just 30 kilometers away from here. 30 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. దానిలో మొట్టమొదటి ప్రథమ పంచమ మహాసభ, ఆంధ్ర పంచమ మహాసభ అంతర్జాతీయ ఫస్ట్ మీటింగ్ అక్కడ అయిందనమాట. దానిలో ముఖ్యమైనటువంటి 2 విషయాలు ఏం జరిగిందంటే డిమాండ్స్. అక్కడ వచ్చినప్పుడు ఒక దగ్గర 300 మంది డెలిగేట్స్ రాష్ట్రంలో, అంటే ముందు మెడ్రాస్ ప్రెసిడెన్సీ, ఆ మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి 300 మంది డెలిగేట్స్ చాలా మంది అటెండ్ అవుతారు. ఒక స్పెషల్ ఇన్విటేషన్ మాధవి బాగయ్య గారు, భాగ్యరెడ్డి వర్మ అని చెప్తాను, ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు, నిజాం రాజ్యం నుంచి ఇక్కడికి స్పెషల్ ఇన్విటేషన్ మీద వచ్చినప్పుడు వీళ్ళందరినీ, అంటే వీళ్ళంతా వచ్చినప్పుడు ఈ అన్టచబుల్ మీటింగ్స్ పెడుతున్నారు. కనకదుర్గమ్మ గుడి పొల్యూషన్ అయిపోయింది అని చెప్పేసి ఆ గుడి అంతా కూడా మూసారు ఆ 3 రోజులు. అదంతా రెండవది, ఇంకోటి వీళ్ళకి లాడ్జెస్ అవకాశం ఉండడానికి ఎక్కడో వాళ్ళు ఇచ్చారు కానీ అది కూడా క్లోజ్ చేశారు అనమాట. చాలా కష్టం మీద ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. సరే, వీళ్ళకి హెల్ప్ చేసింది గూడు రామచంద్రరావు గారు అని చెప్పేసి ఆయన ఒక బ్రాహ్మణుడు, సంస్కరణవాది. అది అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞప్తి తెచ్చుకోవాలనుకున్నానంటే, అన్టచబిలిటీ, ఈ అంటరానితనం నుంచి మమ్మల్ని విముక్తి చేయండి అనేది ఒక డిమాండ్. రెండవది, మేము కూడా మనుషులమే, మమ్మల్ని కూడా గుర్తించండి, మనుషుల్లా గుర్తించండి, రెస్పెక్ట్ కావాలి, గౌరవం కావాలి, గుర్తింపు కావాలి అని చెప్పేసి. రెండవది, మాకు కూడా రాబోయే స్వాతంత్రంలో మాకు కూడా భాగస్వామ్యం కావాలి అని చెప్పేసి. సో గౌరవము, గుర్తింపు, భాగస్వామ్యం. ఇప్పుడు సీన్ మారింది, స్వాతంత్రం వచ్చింది 2021, దగ్గర 104 సంవత్సరాలు. అప్పుడు 100 సంవత్సరాల క్రితం, ఎప్పుడైతే 100 సంవత్సరాల క్రితం మన వాళ్ళు ఏ డిమాండ్ అయితే ముందుకు పెట్టారో, గౌరవం, గుర్తింపు, భాగస్వామ్యం, 100 సంవత్సరాల తర్వాత కూడా అదే డిమాండ్లు ఉన్నాయి కాదా? అవే డిమాండ్లు. మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మాకు మనుషులుగా గుర్తించి మాకు అన్ని చోట్ల ప్రవేశాలు కల్పించండి, మమ్మల్ని దళితులుగా గుర్తించొద్దు, లేకపోతే మమ్మల్ని మనుషులు గుర్తించొద్దు, ఇటువంటి విషయాలు. సో అంటే ఇంకొక 100 సంవత్సరాలుగా కానీ ఇట్లాగే జరిగిందేమో అని చెప్పేసి. అయితే స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రావడం అంటే ఈ రోజు నుంచి ఎవరైనా సరే, బ్రాహ్మణులు, మాదిగ, రెడ్డి, కమ్మ ఇవన్నీ కాదు, భారతదేశ పౌరులు అందరూ కూడా సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, అందరూ కూడా భారతదేశ పౌరులు. ఎవరు పేద కాదు, గొప్ప కాదు, అందరూ కూడా సమాన హక్కులు, సమాన వాల్యూస్, సమాన ఓటు హక్కు, సమాన విలువ. 1 man 1 value అని చెప్పేసి అంబేద్కర్ ఐడియాలజీ గురించి గొప్పగా చెప్పుకుంటూ 1 man 1 value,
ఏది కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఆయన కంక్లూడింగ్ సెషన్లో నవంబర్ 26న మాట్లాడిన మాటలు పదే ఓటెక్కించుకుంటాం అన్నమాట. 1 man 1 value అని చెప్పేసి 1 man 1 value ఓటు హక్కు ఇచ్చింది. కానీ ఈ ఓటు హక్కుని చాలా చాకచక్యంగా అప్పర్ కాస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మన హక్కుని మన విలువని అపహరించుకొని అప్పటి నుంచి వరకు రాజ్యం వెళ్తూనే ఉన్నారు. అంతే కదా, మనకు కూడా సమాన హక్కు ఉంది, కానీ మనం కంటెస్ట్ చేయలేము. కంటెస్ట్ చేసిన మనకి ఓటు వేసేవాళ్ళు లేదు. సో రాజ్యాధికారాన్ని పొందలేకపోతున్నాం అన్నమాట. అంతే కదా. అయితే ఒక విషయం, వీళ్ళు ఎలా రాజ్యాధికారాన్ని తరతరాలుగా అనుభవిస్తూ వస్తున్నారు అంటే స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత కూడా ప్రజాస్వామ్యంలో కూడా మనకు హక్కు లేకుండా పోయింది. ఎలా అంటే ఇక్కడ బాలగోపాల్ గారు ఒక మాట చెప్తారు మంచిగా, రూపం సారం అని చెప్పేసి. అంటే రూపాలు మారుతూ ఉంటాయి కానీ సారం ఉంటాయి అని చెప్పేసి. సారం మాత్రం రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది, అదే కదా, రూపాలు మారిపోతుంది. అంతకుముందు భూస్వామ్య విధానం, మిడిల్ సొసైటీ, ఇప్పుడు కాస్త ప్రజాస్వామ్యం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాము. ప్రజాస్వామ్యంలో టెక్నిక్స్ మారిపోతుంటే ఎట్లా అంటే దయాదాక్షిణ్యాల మీద. భూస్వామ్య విధానంలో కాస్త దయాదాక్షిణ్యంగా ఉండి వీడు మన కోసం పనిచేస్తున్నాడు కదా, ఏదో కొద్దిగా ఇద్దామని చెప్పేసి. అయ్యగారు, దొరగారు, లేకుంటే ప్రభుడు వారు ఎంతో మనకి శక్తి అన్నం పెడుతున్నారు, లేకపోతే పట్టిస్తున్నారు, ఇంకా ఆయన ఇంకెవరు చేయదు అని చెప్పేసి మనకు వాళ్ళ మీద గౌరవం ఎక్కువైపోతుంది. వాడు కాస్త దిద్దించినప్పుడల్లా. అదేవిధంగా రాజ్యాధికారాన్ని బట్టి చెల్లించుకున్నటువంటి ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు మనకి విధిలిస్తాము, అంతే కదా. ఇప్పుడు అంటే ఉదాహరణ చెప్తాను, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్టీ రామారావు గారు, అంటే ఇందిరాగాంధీ గారు కూడా చేసేవారు. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయికి కిలో బియ్యం, తర్వాత 2 రూపాయలు, సో రూపాయికి కిలో బియ్యం అని చెప్పేసి ఒకటి బాగా నినాదం వచ్చింది. అంటే పేదవాడికి పట్టడాల్లో పెట్టలేరా అని చెప్పేసి రామారావు గారు సిరిపక్కీలు డేగా పక్కన అందరూ చప్పట్లు కొట్టారు అన్ని సభల్లో కూడా. వాస్తవానికి మనం గ్రహించాల్సిందంటే రూపాయితో బియ్యం ఇచ్చారు ప్రజల సొమ్ము, కానీ ఆ బియ్యాన్ని కొనడానికి ప్రభుత్వం ఎంత వెచ్చించింది? ఆ బియ్యం ఎవరి దగ్గర కొంది? కమ్మవారి రైస్ మిల్లుల దగ్గర నుంచి కొంది. కమ్మవారి రైస్ మిల్లులు బాగు చేయడానికి ఈ రూపాయి బియ్యం పథకం వచ్చింది. అదొక విషయాన్ని మనకు గమనించాలి. మనకు వాళ్ళు 1 రూపాయి వదిలిస్తున్నారంటే ఆ వెనకాల ఎన్ని వందల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు అని చెప్పి. రెండవది, వైఎస్ఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రతి మాలపల్లిలో చాలా వరకు మాదిపల్లిలో అంబేద్కర్ విగ్రహం తర్వాత ఎక్కువగా ఉన్న విగ్రహాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు. ఒక్కోసారి అంబేద్కర్ విగ్రహం కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చాలా ఎత్తున ఉంటుంది అన్నమాట. బానిసత్వానికి పరాకాశం అనుకోండి, దాని గురించి మాట్లాడు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 అంశాలు గొప్పగా చెప్పుకుంటారు. ఏమిటంటే ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు అని చెప్పేసి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే కనుక ఏ కార్పొరేట్ హాస్పిటల్లోకైనా సరే వెళ్ళిపోయి మనం వైద్యం చేయించుకోవచ్చు. ప్రభుత్వం దగ్గర ఒక 10 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడడం, ఇదంతా. రెండవది ఫీ రీయింబర్స్మెంట్ అని చెప్పేసి. అంటే బీటెక్ ఇక్కడ చదువుకోవాల్సిన వాళ్ళంతా కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి చదువుకోవచ్చు అని చెప్పేసి. నా సేమ్ ఐడియాలజీ కదా. అంటే ఏం చెప్తున్నానంటే, నీకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు ఒక వ్యక్తికి 10 లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో నువ్వు వైద్యం చేసే బదులు అదే 10 లక్షలు గవర్నమెంట్ ఆసుపత్రికి ఇస్తే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఎంత గొప్పగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని లక్షల మంది ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకున్నారు. అన్ని లక్షల కోట్లు, అంటే ఒక్కొక్క మనిషికి కనీసం 5 లక్షలు 10 లక్షలు ఉంటే ఎన్ని వేల మంది 8 లక్షల మంది వైద్యం చేయించుకున్నారు. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెడితే మనకి అంటే ఏ సమస్య ఉండేది కాదు కదా. బెస్ట్ ఎక్విప్మెంట్, బెస్ట్ డాక్టర్స్, బెస్ట్ సాలరీస్, బెస్ట్ నర్సెస్. కానీ ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి ప్రైవేటు రంగానికి ఇవ్వడం వల్ల ఎవరు హాస్పిటల్ పెట్టుకోండి, మానవులకి ఎవరికి హాస్పిటల్ లేదు ఈ రాష్ట్రంలో. ఇంకా వేరే కులాలు కూడా ఎక్కువగా లేదు. కమ్మలు, రెడ్డిలు ఇక్కడ డామినేట్ చేస్తున్నారు. సో కమ్మల్ని, రెడ్డిల ఆసుపత్రుల్ని బాగు చేయడానికి ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. ఇంకొకటి ఫీ రీయింబర్స్మెంట్ అంటున్నాం.
ఫీ రీయింబర్స్మెంట్ కూడా కాలేజీలు, ఎవరు కాలేజీలు? రెడ్డి కాలేజీలు, కమల కాలేజీలు. ఎవరు ఉంటాయి కాలేజీలు? వాళ్ళ కాలేజీలో వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటాను. అంటే ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆస్తులను తీసుకెళ్లి ప్రైవేట్ పనులు చేశారనమాట. దానికి మనంతా కూడా రామారావు గొప్పవాడు, వైఎస్ రాజశేఖర గారు గొప్పవాడు అని చెప్పేసి ఆయన చనిపోయినప్పుడు చాలా మంది కూడా హార్ట్ అటాక్తో చనిపోయారు. ఆయన చేసిన దుర్మార్గాలు ఎవరికి కనపడలేదు. ఇప్పుడు నవరత్నాలు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు తెలుసుకోవడం ఉంటుంది. ఇప్పుడు మన కేసీఆర్ గారు చేస్తున్న దళిత బంధు పథకం ఎవరు అబ్బసం అని చెప్పి అంటూ ఉంటారు కదా, ఎవరి డబ్బులు ఆయన ఇస్తున్నాడు. అదేవిధంగా కేవలం అంటే మనం ఇది 3 ఎకరాలు పొలం ఇస్తాం అన్నారు కదా, 3 ఎకరాల పొలం ఇచ్చినట్లయితే ఆ పొలం అనేది తరతరాలుగా ఉండిపోయింది. కానీ 10 లక్షలు ఇచ్చేస్తే ఏదో కొంతమందికి ఇస్తాడు అనుకోండి, అందరికీ ఏమో అది కూడా 4 రోజులు ఖర్చు అయిపోతుంది. అంటే వాస్తవానికి ఏం చెప్తున్నారంటే మనం కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ప్రజా సంక్షేమం అంటే ఇప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్యంలో టెక్నిక్స్ మార్చారు కాస్త. మీరు అంటే ఇప్పుడు అంబేద్కర్ జయంతి నాడు గొప్పగా దండేయడం, అంబేద్కర్ ఇందాక అంతా మాట్లాడుతున్నాం కదా, 120 అడుగుల విగ్రహాలు కట్టా ఉంది, ఇటువంటి మాట్లాడుతూ ఉంటారు. ఇంతవరకు కేసీఆర్ ఇప్పుడు దండలేదు, మొన్న మాత్రం దండేసి అని చెప్పేసి విన్నాను అంబేద్కర్ విగ్రహానికి. ఇవన్నీ టెక్నిక్స్ మారుతూ ఉంటాయి. కానీ అసలు వాస్తవానికి అంటే ఆ స్టేటస్ కోయిస్ అంటే దళితులుగానే ఉంచాలి, పేదలుగానే ఉంచాలి, కమ్మలు, రెడ్లు, వెలమలు వీళ్ళంతా కూడా డెవలప్ కావాలి. ఇదే ఐడియా ఎక్కడ చూస్తున్నా కానీ ప్రయాసంలో. సో ఇంకొకటి మనకి అంటే పూర్వకాలంలో రాజు చెప్పిందే వేదం, లేకుంటే పండితులు చెప్పిందే వేదం. కాబట్టి వాళ్ళు ఎట్లా చేస్తే మనం అట్లా డ్యాన్స్ చేయాలి. కానీ ప్రజాస్వామ్యంలో అదంతా కుదరదు. అంటే ప్రజాస్వామ్యం అనేటువంటి స్టేటు మనకు ఒక గొప్ప అవకాశం కదా. అంటే మనం పునర్నిర్మించుకోవచ్చు. నీకు ప్రజాస్వామ్యం కాకోకుండా వేరే రాజ్యంలో అయితే రాజు కానీ లేకపోతే అక్కడ ఉన్న అధికారం చలాయించేవారు కానీ నువ్వు ఎట్లా చెప్తే అట్లా వినాలి. కానీ ప్రజాస్వామ్యంలో నువ్వు ఏ రకంగా మారాలనుకుంటే, నువ్వు విద్యావంతులు అవ్వాలనుకుంటే విద్యావంతులు అవ్వచ్చు, రాజకీయ కావచ్చు, ఏదైతే కావచ్చు. అది కదా అంటే ప్రజాస్వామ్యం రాజ్యం మనకి ఇటువంటి గొప్ప అవకాశం. కానీ ఇప్పుడు రాజ్యం అని హస్తగతం చేసుకొని మనకి ఏ అవకాశాలు లేకుండా అంటే ఏ అవకాశాలు రాకోకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ వేస్తున్నారు. అంటే హైదరాబాద్లో కానీ లేకపోతే ఢిల్లీలో కానీ లేకపోతే అమరావతిలో కానీ ఏదైనా కానీ. మీకు ఉదాహరణ చెప్తాను. మనకి రిజర్వేషన్స్ అంటే గవర్నమెంట్ సంస్థలు ఉంటే రిజర్వేషన్స్ ఉంటాయి. రిజర్వేషన్స్ ఉండడం వల్ల ఒక్కొక్క తరాలు మారిపోతాం దగ్గర. ఉదాహరణకి రైల్వేస్ తీసుకుంటాం. రైల్వేస్లో ఎంతో మంది అంటే ఈవెన్ 3rd క్లాస్ ఎంప్లాయీస్ కానీ 4th క్లాస్ ఎంప్లాయీస్ జాయిన్ అయినప్పుడు కూడా ఫౌండేషన్ అనేది ఏర్పాటు జరిగింది. అంతకుముందు ఏదో ₹2 ₹3 కూలి పని చేసే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కొంత సేవింగ్స్ ఏర్పడి అక్కడ నుంచి వాళ్ళు ఏమైందంటే వాళ్ళ బిడ్డలు మంచి స్కూల్లో చదువుకొని వాళ్ళు నెక్స్ట్ తరంలో ఆఫీసర్లుగా రావడానికి అవకాశం ఉంది. కానీ ఈ రోజున ఏం జరిగింది, మనకి నొప్పి తెలియకోకుండా, మనకి బాధ తెలియకోకుండా అంటే మనం ఏదైనా చెయ్యికి దెబ్బ తగిలితే చెయ్యే కదా అనుకుంటాం, కాలి దెబ్బ తగిలితే కాలే కదా అనుకుంటాం. కానీ మొత్తం బాడీ గురించి అంటే దాని గురించి అంటే దీని యొక్క ఎఫెక్ట్ వెంటనే అర్థం కాదు. అట్లా చేయాలని చెప్పేసి హిందుత్వ ఫోర్సెస్ ఏం చేస్తారు అంటే రైల్వేస్ గురించి మీరు ఉదాహరణ చెప్పాను కాబట్టి చెప్తున్నాను. అంటే ముందు టికెటింగ్ని ప్రైవేటైజ్ చేశారు, క్యాటరింగ్ని ప్రైవేటైజ్ చేశారు, అక్కడ ఊడ్చే చక్రాసులు అందరూ కూడా ప్రైవేటైజ్ చేశారు. సో ప్రతిదీ కూడా చిన్న ముక్కల్లాగా చేయడం ప్రైవేటైజ్ చేశారు, చిన్న ముక్కల్లాగా చేయడం ప్రైవేటైజ్ చేశారు. సో చీమలకు వచ్చేసరికి మనకి ఏం మిగలేదు. అంటే ఉద్యోగాలు లేవు అంటే రిజర్వేషన్లు తీసేస్తాము అని చెప్పకోకుండానే నిదానంగా మనకు తెలియకోకుండానే మన కళతో మనం పొడిపించుకుంటున్నాము. అంటే మనం ఈ విషయాల గురించి అంటే రైల్వే టికెటింగే కదా, రైల్వే క్యాటరింగే కదా అని చెప్పి అంటున్నాం. చివరికి వచ్చేసరికి అన్ని అమ్మేసేస్తున్నారు కదా. ఇప్పుడు ఎయిర్ ఇండియా నీకు రిజర్వేషన్ అంటే అవకాశాలు రావాలంటే ఇప్పుడు రిజర్వేషన్ ఉండాలి, ప్రభుత్వ సంస్థలు ఉండాలి. ప్రభుత్వ సంస్థలే లేనప్పుడు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అమ్మేసుకుంటున్నప్పుడు విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు. ఉదాహరణ ప్రతి ఒక్క ఉక్కును అమ్ముకుంటున్నారు, అన్ని అమ్ముకుంటున్నారు, అడవులు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఈ న్యాచురల్ రిసోర్సెస్ కానీ లేకుంటే ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఈ సంస్థ కానీ ఉండటం వల్లనే రిజర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు
సంస్థలను తీసేస్తే ఇంక రిజర్వేషన్ ఏం పని? రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడారు, కానీ సంస్థల గురించి మాట్లాడతారు. అంటే బేస్ తీసేస్తున్నారు. ఈ సందర్భంలో ఆ మధ్య ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాస్త కడుపు మండి కళ్ళంటి నీళ్ళు వచ్చి చిన్న ఏదో ఒక కవిత రూపం కవిత ఒకటి రాశాను. అది ఇంగ్లీష్లో రాశాను, కానీ కొంత తెలుగు చదివి వినిపిస్తాను. క్రిస్టియన్స్ నన్స్ని రేప్ చేసినప్పుడు నేనేమి రెస్పాండ్ కాలేదు. క్రిస్టియన్ ప్రాపర్టీస్ని డిస్ట్రాయ్ చేసినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. బాబరీ మసీదుని కూల్ చేసినప్పుడు నాకెందుకులే అనుకున్నాను. గుజరాత్లో నిండు గర్భవతి కడుపు చీల్చి బిడ్డను బయటకు తీసి చంపేసినప్పుడు నా భార్య కాదుగా అనుకున్నాను. తర్వాత అదే గుజరాత్ మార్గభూమిలో ప్రాపర్టీస్ని డిస్ట్రాయ్ చేసి ముస్లిం యువతల్ని గ్యాంగ్ రేపులు చేసి వాళ్ళ ఇల్లుని కాల్ చేసినప్పుడు కూడా ఎక్కడో గుజరాత్ జరిగింది కదా, నేను నాకు ఎందుకని చెప్పి నేను ఊరుకున్నాను. ఉత్తరప్రదేశ్లో ముజఫర్ నగర్, అక్కడ ముస్లిమ్స్ని కూడా చంపేసినప్పుడు ముస్లిమ్స్ మధ్య గొడవ పెట్టినప్పుడు ఎక్కడ జరిగిందని చెప్పేసి దాని గురించి కూడా నేను పట్టించుకోలేదు. తర్వాత మోడీ గారి గవర్నమెంట్ ఫస్ట్ ఫామ్ చేసినప్పుడు ఒక్క మైనారిటీ కూడా లేకపోకుండా గవర్నమెంట్ వచ్చినప్పుడు ముస్లిమ్స్ కదా కోల్పోయింది నాకెందుకు అని చెప్పేసి నేను ఊరుకున్నాను, నేనేం పట్టించుకోలేదు. తర్వాత ఈ ఔరంగజేబ్ రోడ్ అని చెప్పేసి ఢిల్లీలో ఉంటున్నాను. ఈ ఔరంగజేబ్ రోడ్డుని అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చినప్పుడు, అంటే ఈ ఔరంగజేబు ఆ రోడ్ల పేర్లు చాలా హిస్టారికల్ పర్సనాలిటీస్ రోడ్స్ అని పేర్లు ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ మార్చేసి అక్కడ ముస్లిం యొక్క ఐడెంటిటీ ఉండకూడదు, ముస్లిం వాసన తగ్గకూడదు అని చెప్పేసి ప్రతిదీ కూడా హిందువులు చేయాలి. దానిలో భాగంగా ఏంటంటే అబ్దుల్ కలాం గారిని ఉపయోగించుకున్నారు. మార్చినప్పుడు నేను కూడా పెద్ద పట్టించుకున్నది ఎక్కడో ఢిల్లీలో జరిగింది కదా అని చెప్పేసి. తర్వాత 52 సంవత్సరాల మహమ్మద్ అఖ్లాక్ ఏదో బీఫ్ కౌ మీట్ ఉందని చెప్పేసి అతను చంపేసినప్పుడు కూడా నేను ఏమి పట్టించుకోలేదు. తర్వాత ఆవుని చంపితే ఆవుని చంపితే మనిషికి యావజ్జీవ కారాగార శిక్ష, లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్. అంటే ఆవుని మనిషి స్థాయికి తీసుకొచ్చారు. గుజరాత్ అసెంబ్లీలో లా పాస్ చేశారు. అప్పుడు కూడా నేను ఏం పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఈ రూపాయలు డిమానిటైజేషన్ చేశారు కదా, నోట్లు రద్దు అదంతా కూడా, అదంతా చేసినప్పుడు కూడా నేను కూడా ఏం మాట్లాడలేదు. తర్వాత మన డబ్బులతో ఈ రఫేల్ విమానాలు అవన్నీ కూడా మనీ నాశనం చేసినప్పుడు కూడా నేను కూడా పెద్ద పట్టించుకోలేదు. ఈ స్కాము, రఫేల్ స్కాము, ఈ డిఫెన్స్ స్కామ్ని కొంచెం అన్రావెల్ చేయాలి, దాని గురించి ప్రోబ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో రిటేసినప్పుడు దీని గురించి నేను ఏం మాట్లాడాలని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అన్నప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాదన్నమాట. అంతే కదా, మనకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? సుప్రీంకోర్టులోనే కదా ఫైనల్. కానీ అటువంటి సుప్రీంకోర్టే మేమేం జోక్యం చేసుకోము అంటే స్కామ్ జరిగింది, వాళ్ళు ఒప్పుకున్నట్టే. కానీ ఏమైనా కానీ మేము దీని గురించి మాట్లాడాలని చెప్పేసి అన్నాను. నేను దాని గురించి అప్పుడు కూడా నేను రోడ్డు మీదకి రాలేదు. తర్వాత లలిత్ మోడీ గారు ఇటువంటి విషయాలు, తర్వాత ఈ ఆదాని అంబానీ కూడా దేశ అప్రాంతంలో దోచిపెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా నేను ఏం మాట్లాడలేదు. తర్వాత ఈ మధ్యకాలంలో మోడీ గవర్నమెంట్ గారి నేతృత్వంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా టాప్ చేసి పడేస్తారు, మధ్యప్రదేశ్ అట్లయితే. అప్పుడు కూడా నేనేమి మాట్లాడదలుచుకోలేదు. తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అందరికీ కామన్ అని చెప్పేసి అది ఒక ఇంపోజ్ చేసి పడేస్తారు. అది వాస్తవానికి లేదు. పర్సనల్ లాస్ ప్రకారం ఇక్కడ కాన్స్టిట్యూషన్ శాంక్షన్ చేసింది, దాన్ని రద్దు చేసి పడేస్తారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంపోజ్ చేశారు. అప్పుడు కూడా నేనేం మాట్లాడలేదు. తర్వాత ఈ టెక్స్ట్ బుక్స్ నుంచి మన పిల్లలకి అంటే ఒక ఆలోచన ఎక్కడి నుంచి ఇస్తాము?
సెక్యులరిజం గురించి, డెమోక్రటైజేషన్ గురించి, ఈ విషయాల గురించి టెక్స్ట్ బుక్స్ ద్వారా మనం మాట్లాడుకుంటాం, బోధిస్తాం కదా. కానీ టెక్స్ట్ బుక్స్లో, అటువంటి టెక్స్ట్ బుక్స్ 9th క్లాస్ 10th క్లాస్ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్స్లో సెక్యులరిజం గురించి, డెమోక్రసీ గురించి పాఠాలను తీసి పడేస్తాం. అంటే వాటి గురించి పిల్లలు చదువుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి. సో చివరికి హిందూ రాష్ట్రం అనే పదాలు, హిందూ రాష్ట్రాల గురించి ఆ టెక్స్ట్ బుక్లో ఇస్తారు. అప్పుడు కూడా నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు చివరికి ఏం జరిగిందంటే, ఈ రాజ్యాంగాన్ని తీసేసి, భారత రాజ్యాంగాన్ని తీసేసి హిందూ రాజ్యాంగం అని చెప్పేసి మార్చిపడేసింది. అప్పటికి రెస్పాండ్ కావడానికి కూడా ఏమి లేదు నా దగ్గర. ఇంకేమో అప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు రాజ్యాంగం అంతా మారినట్టు మనకి రాజ్యాంగం ఇందాక మురళి గారు జై రాజ్యాంగం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే రాజ్యాంగం మనకి రక్ష, సీరియస్గా రక్ష. మన హక్కులు కోల్పోతున్నాము, మన రిజర్వేషన్ కోల్పోతున్నాము అని కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో వెళ్ళడానికి అవకాశం ఉంది ఇప్పుడు. కానీ ఆ రాజ్యాంగం మొత్తం మార్చేసేసి హిందూ రాజ్యాంగంగా మార్చితే, అంటే ఇది బ్రాహ్మణికల్లో ధర్మం ప్రకారం అనుకుంటే ఇక మనకి హక్కులు ఎక్కడ ఉంటాయి? హక్కులేవు లేవు, అన్ని పనులే, మన విధులే. అదే కదా జరుగుతుంది. సో మిత్రులారా, అంటే ఇది ఎంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనం ఎక్కడున్నాం, అంటే ఏం జరిగింది భవిష్యత్తులో, ఈ ప్రస్తుతానికి ఎక్కడున్నాము, ఇప్పుడు ఏమి చేయాలి అనుకుంటున్నాం అని చెప్పేసి ఒక 4 మాటలు మాట్లాడడానికి ఉద్దేశంతో ఈ విషయాన్ని తీసుకొచ్చాం. నాకు అంటే మనం అల్టిమేట్గా రాజ్యాధికారం అనుకుంటున్నాం, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. కానీ రాజ్యాధికారాన్ని సాధించడానికి ముందు వాస్తవానికి ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారాన్ని సాధించారు. కానీ రాజ్యాధికారాన్ని మనం ఎందుకు నిలబెట్టుకోలేకపోయాము? రాజ్యాధికారం అంటే 2 సార్లు 3 సార్లు ఆమె స్పీకర్స్గా చేసింది బీఎస్పీ పార్టీ తరఫున. కానీ ఎందుకు నిలబెట్టుకోలేకపోయాము? మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాకలితం అయిపోయింది? మళ్ళీ అదే రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నారు యూపీలో? అంటే ఎందుకు అంత ప్రాబ్లం అయిపోయింది? ఇటువంటి విషయాల గురించి కొద్దిగా ఆలోచించాలని చెప్పేసి. అంటే రాజ్యాధికారం తప్పనిసరి కావాలి. రాజ్యాధికారం అంటే అంటే హౌ డు వి, అంటే ఒకసారి దాన్ని సెక్యూర్ చేసుకున్న తర్వాత కూడా పదిలంగా ఎట్లా కాపాడుకోవాలి అనే విషయాల గురించి కూడా మాట్లాడుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం. అయితే 2 నిమిషాల్లో ముగిస్తాను. ఒకటి ఏంటంటే, ఇంపెడిమెంట్స్ మనకి రాజ్యాధికారం లేకపోతే మన హక్కుల గురించి, లేకపోతే మనం ఒక మనుషులుగా మనం అంటే ఈ భారత పౌరులకు కానీ ఒక ఎదిరించి నిలబడి మాట్లాడే దానికి ఒక ఫలప్రదమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనకున్నటువంటి సమస్యలు ఏంటి? రాజ్యాధికారం అయినా కానీ, ఒక మనుషత్వాన్ని మనం పెంపొందించుకోవడానికైనా కానీ, మన ఏదైనా కానీ కారణాలు ఏంటి అని చెప్పేసి అనుకున్నప్పుడు నాకెందుకో ఇక్కడ లోకల్గా ఆంధ్రప్రదేశ్లో గమనిస్తున్న కొన్ని విషయాలు ముఖ్యంగా ఏంటంటే, ఇంపెడిమెంట్స్, అడ్డంకులు ఏమిటో ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ దళితుల్లో, ఆంధ్ర దళితుల్లో ఎక్కువగా ఈ క్రిస్టియానిటీ ఒకటి బాగా ప్రబలంగా ఉంది. క్రిస్టియానిటీ అంటే ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్గా ఐ ఆల్సో గ్రో అప్ యాజ్ ఎ క్రిస్టియన్. ఆదివారం మంచి బట్టలు వేసుకోవాలి, మంచి భాష ఇచ్చింది క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ గురించి నేను మాట్లాడాను. అయితే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాని గురించి ఆలోచించాలని చెప్తున్నాను. అంటే చాలా మంది ఇక్కడ క్రిస్టియన్స్ ఉండొచ్చు, నా మీద నిందేయదు, ఆలోచించమని చెప్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మంచి విషయాలు ఉన్నాయి కానీ 2-3 చెడ్డ విషయాలు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, అవి ఈ 10th క్లాసు ఫెయిల్ అయ్యి లేకపోతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన పాస్లో కొంతమంది బయట కూర్చుకొని జీవితాలు వాళ్ళ యొక్క ఉపాధి కోసం తప్పుడుగా దాన్ని విశ్లేషిస్తూ ప్రజలకు చొప్పించుకోవడం తీసుకెళ్ళడం వల్ల అది పెద్ద సమస్య అయిపోతుంది. అంటే వీళ్ళని మానసిక ఎదుగుదల లేకుండా, ప్రాపంచిక దృక్పథం లేకుండా చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు అంగీకరించవచ్చు, అంగీకరించవచ్చు. ఒక విషయం చెప్తాను, అంటే ఉదాహరణ చెప్తాను పిల్లల. ఇప్పుడు ఒక మంచి పాట ఉంటుంది, పరదేశీయులను ప్రియులారా మన పొలం ఇది కాదు అని చెప్పేసి. మరి పరదేశీయులు అంటే మన రాజ్యం ఇది కాదు, మనం అల్టిమేట్గా వెళ్ళాల్సింది అక్కడికి, కాబట్టి ఇదంతా కూడా జస్ట్ పాసింగ్, కాబట్టి దీని గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి. వాస్తవానికి అదే క్రిస్టియానిటీ నుంచి, క్రిస్టియన్ దృక్పథం నుంచి యేసుక్రీస్తు కానీ లేకపోతే ఆయన తండ్రి కానీ ఈ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండకూడదు, లేకపోతే ఇక్కడే ఏదో పంపించవనుకున్నప్పుడు అసలు ఎందుకు పంపించాలా? పరదేశంలోనే ఉంచవచ్చు కదా, పరలోకంలోనే ఉంచవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు పంపించారు నాకు అంటే నాకు తెలిసినంత వరకు మీరు సంతోషంగా ఉండాలని పంపించారని చెప్పి అనుకుంటున్నాను.
సో ఈ విషయాలు కొద్దిగా ఆలోచించమని చెప్తున్నారు. రెండవది ఇంకొకటి ఈ ఈ దశమ భాగము అది పెద్ద సమస్య అనమాట. ఇప్పుడు చాలామంది టీచర్లు, చాలామంది అంటే ఉద్యోగస్తులు కూడా ఈ టెన్షన్గా పాస్టర్ గారికి 10% ఇస్తారు. వీళ్ళంతా కూడా రిజర్వేషన్ చాలా వరకు 98% ఆఫ్ పీపుల్ కూడా రిజర్వేషన్ మీద ఉద్యోగాలు పొందిన వాళ్ళు. కానీ అంబేద్కర్ మాత్రం కంట్రిబ్యూట్ ఏం చేయరు. అంబేద్కర్ ఉద్యమాన్ని కానీ అంబేద్కర్ రాజకీయాలు కానీ కంట్రిబ్యూట్ చేయరు. కానీ పాస్టర్ గారికి మాత్రం దశమ భాగం మాత్రం ఇచ్చేస్తారు. ఓ పాట కూడా, మంచి పాట కూడా ఉంది. నీ ధనము ఘనము, నీ ధనము నీ ఘనము ప్రభుయేసువే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ఇది అంటే దాన్ని అంటే పాట రూపంలో తీసుకెళ్ళలేదు. ఎందుకు అంటే ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ అన్నమాట. అంతే కదా, వెనుదీతువా అంటే అది పెద్ద బ్లాక్ మెయిలింగ్. 10% ఇయ్యాలంటే నువ్వు దేవుడికి అన్యాయం చేస్తున్నావు అని చెప్పేసి అలోకి. సో నేను ఇప్పుడు ఏమన్నానంటే మిత్రులారా, క్రిస్టియానిటీని మనం పునర్నిర్మించుకోవాలి. అంటే క్రిస్టియానిటీ పునర్నిర్మించుకోవాలంటే ఇవి కాదు, కొన్ని అంటే మంచిగా బ్రతకటం, పరలోకం కాదు. ఈ లోకంలో ఉండాలి కాబట్టి ఈ లోకంలో నిజాయితీగా బ్రతకాలి, చక్కగా బ్రతకాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఆకలి దప్పులతో బాధపడేవారు ధన్యులు కాదు. అది కాదు మనకు కావాల్సింది. మంచిగా భోజనం చేసి మంచిగా పట్టడానికి నీతిగా లేకుంటే ఒక మనిషిగా బతికేవాడు కావాలి. అటువంటి క్రిస్టియానిటీని మనం రూపొందించుకోవాలని చెప్పి అనుకున్నాను. అంటే నేను క్రిస్టియానిటీని పక్కన తొలిపని చెప్పట్లేదు, మంచి తీసుకోమని చెప్తున్నాను. మంచి ఆలోచనని మళ్ళా నిర్ణయించుకోమని చెప్తున్నాను. అదొకటి. రెండవది, ఈ మనకి రిజర్వేషన్స్, పొలిటికల్లో రిజర్వేషన్స్ అంతా ఉండేవి. కన్షిరామ్ గారు ఏమంటారంటే, అంటే అప్పర్ కాస్ట్ పార్టీల ద్వారా అప్పర్ కాస్ట్ నాయకత్వంలో పనిచేస్తున్న చాలా మందిని కూడా అంటే చెంచేస్తాను అంటారు కదా, వీళ్ళని సరిగా వాచ్ చేయాలని చెప్తున్నాను అనమాట. అంటే వాస్తవానికి వీళ్ళంతా కూడా అంటే మనకి రాజ్యాధికారం కావాలనుకున్నప్పుడు మరి ఈ చెంచాలంతా ఉంటే రాజ్యాధికారం రాదు కదా. కానీ వీళ్ళంతా ఏం జరుగుతుందంటే వీళ్ళు మనం తాకట్టు పెట్టాలి అంతే కదా. అప్పర్ కాస్ట్ పార్టీలకి మనం తాకట్టు పెట్టాలి. మన ఓట్లే కదా మనం వేసేది, వీళ్ళకు వేసేది. అంటే వాళ్ళకి మనం తాకట్టు పెడుతున్నారు. సో మిత్రులారా, నేనేమంటానంటే ప్రశ్నించమని చెప్తున్నాను. ఈ చెంచాలని ప్రశ్నించండి. మీరేం చేస్తున్నారు అంటే వాస్తవానికి మీరు గమనించండి. ఇక్కడ పాఠశాలలో రద్దు చేశారు చాలా వరకు, ఆంధ్రాలో, తెలంగాణలో. తర్వాత ఇక్కడ దళిత మన తోబుట్టువులు చాలా మంది రేప్ చేయబడ్డారు, చంపబడ్డారు. ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంది చంపబడ్డారు. ఎంతమంది దళిత ఎంపీలు, ఎంతమంది దళిత ఎమ్మెల్యేస్ ఆ తెలుగుదేశం పార్టీ కానీ లేకుంటే వైఎస్ఆర్సీ పార్టీ కానీ లేదంటే చంద్రశేఖర్ గారి టీఆర్ఎస్ గారి ఏం మాట్లాడారు అంత చెప్పాను. అందుకనే కన్షిరామ్ గారు చక్కగా మంచిగా వీళ్ళందరూ కూడా చెంచాలి. అంటే కనీసం వేరే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడరు, సంస్థ జరిగినప్పుడు కనీసం మన గురించి కూడా మాట్లాడడం. అటువంటిప్పుడు వీళ్ళంతా ఎందుకు మరి మనం వాటి గురించి అంటే వీళ్ళందరూ నిలదీయమని చెప్పేసి అంటున్నాను. వీళ్ళు ఇంపెడిమెంట్స్, అడ్డంకులు. రాజ్యాధికారం రావాలనుకున్నప్పుడు అప్పర్ కాస్ట్ కింద పనిచేసేటువంటి ఈ రాజకీయ నాయకులు చాలా అడ్డంకులు మనం తాకట్టు పెడతారు. అది కాస్త ఆలోచించమని చెప్తున్నాను. రెండవది మిత్రులారా, ప్రజాస్వామ్యంలో ఏదో ఒక కులం వలన ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కాలేదు. అంటే పదవిని ఎమ్మెల్యే అవ్వలేదు, ఎంపీ అవ్వలేదు. మనం ఇందాక మురళీ గారు మాట్లాడుతూ మనం కేటగరైజేషన్ దగ్గర ఆగే ఉండేసి వాస్తవానికి కేటగరైజేషన్ డిమాండ్ నాకు అర్థమైనంత వరకు, అంబేద్కర్ నేను అర్థం చేసుకున్నంత వరకు, అంబేద్కర్ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క అంబేద్కర్ ఈ రోజులో బతుకుంటే కేటగరైజేషన్ తప్పకుండా అంగీకరించేవాడు. మీరు మా స్టేట్స్ అండ్ మైనారిటీ పుస్తకం చదవండి, అంబేద్కర్ యొక్క స్టేట్స్ అండ్ మైనారిటీ పుస్తకం చదవండి. లేదా కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో అంబేద్కర్ యొక్క రిజర్వేషన్ జరుగుతున్న సమయంలో ఆయన డిబేట్స్ కాస్త వినండి, ఆయన ఆర్గ్యుమెంట్స్ వినండి, చదవండి, తెలుస్తుంది. ఏం చెప్తారండి అంటే వాస్తవానికి కాన్షీరామ్ గారు
అంటే జిస్కి జితని సంఖ్య బరి ఉస్కి వితని భాగీదారి, అంటే ఎవరికి ఎంత జనాభా ఉందో వాళ్ళకి అంత భాగస్వామ్యం కావాలనుకున్నప్పుడు మనం పెద్దగా చెప్పని కొట్టాం. అవునా కాదా? ఆహా ఎంత గొప్ప మాట చెప్పాడని చెప్పేసి. వాస్తవానికి మాదిగ రిజర్వేషన్ కార్యక్రమం కూడా అదే కదా, అదే ప్రిన్సిపల్ కదా. ఎవరికి ఎంత ఎంత జనాభా కోటా ఉందో అంత కోటా ఇవ్వని అడుగుతున్నామని చెప్పేసి. ఇది సమస్య కాదు, ఇది ప్రజాస్వామ్యానికి నాంది అని చెప్తున్నాను. ఇది సమస్య కాదు, దీన్ని మనం అయితే వాస్తవానికి ఆగిపోయాం. మనకి కారం చెడు ఉద్యమం జరిగినప్పుడు కానీ, చుందూరు ఉద్యమం జరిగినప్పుడు కానీ, తర్వాత ఇంకొక చాలా ఉద్యమాలు జరిగినప్పుడు కానీ అంతా కలిసికట్టుగా పోరాడుతున్నాం. మాదిగలకి అన్యాయం జరిగినప్పుడు మాలలు వచ్చారు, మాలలకు అన్యాయం జరిగినప్పుడు మాదిగలు వచ్చారు. మనమంతా కలిసికట్టుగా పనిచేసాం. కానీ ఈ రోజున మాలలకి గొడవ జరిగినప్పుడు మాలలు వెళ్తున్నారు, మాదిగలు జరిగినప్పుడు మాదిగలు వెళ్తున్నారు అన్నమాట. ఎంత దుర్మార్గం చూడండి అసలు. అది ఇప్పుడు కూడా చాలా మంది మిత్రులు కలిసి వర్క్ చేస్తున్నారు, అది ఒక సంతోషం. కానీ ఇది ఇంపెక్టిమెంట్ కాదు, ఇది ప్రజాస్వామీకరణకి ఒక దారి. అంగీకరించమని అడుగుతున్నాను, అంటే ఆలోచించమని చెప్తున్నాను. మీరు నా మాటలేమి సామాన్య చెప్పాడు అని చెప్పేసి మీరేమి లేకపోతే ఇంకెవరైనా చెప్పారని చెప్పేసి మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు. ఆలోచించమని చెప్తున్నాను. కుటుంబంలో ఆస్తిని అంతా పంచుకుంటాను కదా, సమానంగా పంచుకుంటాను కదా, అదే ప్రిన్సిపల్, సేమ్ ప్రిన్సిపల్. రిజర్వేషన్ కూడా అసలు రిజర్వేషన్ ఇచ్చిన అదే కదా. రిజర్వేషన్లో 20%, 25% దళితులు ఉంటారు కాబట్టి, అంటే దేశ జనాభాలో వీళ్ళకి 15% స్టార్ట్ అయినప్పుడు 15% ఉన్నారు కాబట్టి ఆ 15% రిజర్వేషన్ అవకాశాలు వీళ్ళకి ఇవ్వాలి, సీట్లు అనేది అదే ప్రిన్సిపల్ కదా. ఇప్పుడు మాదిగ దండోరా అంటే కూడా అదే ప్రిన్సిపల్. కాశీరామ్ గారు జిస్కి జితన సంఖ్య బరి ఉస్కి వితన భాగస్వామి ఇది అంటారు కదా, భాగస్వామి కావాలి, అది కూడా అదే ప్రిన్సిపల్ కదా. ఈ ప్రిన్సిపల్లే కాబట్టి, అంటే ఇవన్నీ కూడా మనం అవి ప్రజాస్వామ్యకరణానికి నాంది అనుకున్నప్పుడు కేటగరీషన్ కూడా ప్రజాస్వామ్యానికి నాంది చెప్తున్నారు. కొద్దిగా ఆలోచించమని చెప్తున్నాను దయచేసి. అంటే మనకి మాలామాదిగల మధ్య ఉన్నటువంటి డిస్యూనిటీ ఏదైతే ఉందో, ఐక్యత లేకపోవడం ఏదైతే ఉందో, అది రాజ్యాధికార సాధనకు పెద్ద ఇంపెడిమెంట్, పెద్ద అడ్డంకి అనుకున్నప్పుడు దీన్ని అంగీకరిద్దాము సరే ఆలోచించమని చెప్తున్నాను. ఇంకా తర్వాత ఇంకొక పాయింట్ ఒక 2 నిమిషాల్లో ముగించేస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. ఇందాక ఇంకొక మాట ఏంటంటే, ప్రతిదీ కూడా మనం ఆల్టర్నేటివ్గా క్రియేట్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకోకుండా, అంటే ఒక వినియోగదారి మనస్తత్వం అయినప్పుడు మనం ఏది కూడా మనం వాస్తవానికి అంటే ఏమి చేయలేము. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు రాజకీయాల్లో అప్పర్ కాస్ట్ నాయకత్వం కింద ఉన్నప్పుడు మనం మన ఇంట్రెస్ట్ రియలైజ్ కాదు. అదేవిధంగా కల్చర్ లేకుంటే సొసైటీ సమాజంలో మన జీవించే విధానం అన్ని కూడా అప్పర్ కాస్ట్ నుంచి మనం వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ ఐడియాస్ ప్రకారం నడుచుకున్నంత వరకు కూడా మన మనస్తత్వాన్ని మనం నిరూపించుకోలేము. ఉదాహరణకు నేను చెప్తాను. ఎట్లా అంటే, సుదర్శన్ గారు కల్చర్ గురించి చాలా గొప్పగా ఉపన్యాసం. కల్చర్లో లాంగ్వేజ్ అనేది ఒక భాగం. ఇప్పుడు మనం రోజు మాట్లాడే మాటల్లో, అంటే హిందూ కల్చరు చాలా మంది క్రిస్టియన్స్ అయ్యి ఉండొచ్చు కూడా, చాలా మంది ఇంకా వేరే అసలు వాస్తవానికి రిలీజియన్ లేకపోకుండా ఉండొచ్చు కూడా. అంటే మనం మాట్లాడే మాటలు అంటే వాస్తవానికి ఐడియాలజీ కానీ ఏదైనా సరే మనకి భాష ద్వారా అడుగుతుంది కదా. మన భాష ద్వారా హిందూయిజాన్ని ఏ విధంగా చూపించారో మీకు చెప్తాను. వాస్తవానికి అంటే ఉదాహరణకి మీరు టమాటా తీసుకోండి. టమాటా అంటాం కదా ఇంగ్లీష్లో. టమాటాని రామములకాయ అంటాం. రామములకాయ అంటాం. అంటే తెలంగాణలో మన అక్కడే ఏమంటారు అనుకోండి, ఇక్కడ మాత్రం రామములకాయ అంటారు. తర్వాత సీతాకోక చిలుక, సీతాఫలం. ఇందాక ఆకులూరి మురళి గారు స్టార్టింగ్ అప్పుడు సుదర్శన్ గారు బ్రహ్మాండమైన ఒక పెద్ద పదం వాడారు. బ్రహ్మ ఆండం. ఓకే, ఇవన్నీ కూడా అంటే మన భాష ద్వారా వాళ్ళ యొక్క మతాన్ని మన మీద తులుముతున్నాం. అంటే మతాన్ని మనం సెక్యులరైజ్ అంటే మన భాషను సెక్యులరైజ్ చేయాలని చెప్తున్నాను. నాకు హిందూ మతం మీద ఏ సమస్య లేదు, ఫాలో అవ్వండి, నాకే ఇబ్బంది లేదు. కానీ లాంగ్వేజ్ మాత్రం సెక్యులరైజ్ కావాలి. లాంగ్వేజ్ సెక్యులరైజ్ కాకపోకుండా, అంటే క్రిస్టియానిటీ కూడా అవసరం లేదు, హిందూ మతం కూడా అవసరం లేదు, ఈ ఇస్లాం కూడా అవసరం లేదు, ఏ మతం కూడా అవసరం లేదు. మన రోజువాడే భాషలో మన సెక్యులరైజ్ ప్రజాస్వామ్యమైనటువంటి భాష కావాలి అంటున్నాను. అంటే ఆల్టర్నేటివ్
ఆల్టర్నేటివ్. తర్వాత మన వాళ్ళు అంటే ఇప్పుడు సినిమాలన్నీ చూస్తూ ఉంటాం కదా, మన వాళ్ళు కూడా నటించండి, మన వాళ్ళు ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయండి. ఎంతకాలం అప్పర్ కాస్ట్ వాళ్ళు డ్యాన్స్ చేస్తే చూస్తాం, ఎంతకాలం అప్పర్ కాస్ట్ వాళ్ళు రొమాన్స్ చేసుకుంటే వాళ్ళ ద్వారా మనం రొమాన్స్ చేసుకుంటాం మన కళ్ళు. కాబట్టి మిత్రులారా, మనం నటించాలి, మనం సినిమా ఫీల్డ్ రావాలి, అంటే అన్ని మనం చేయాలి. అంటే ఆల్టర్నేటివ్ గా మనం క్రియేట్ చేసుకున్నప్పుడే మనం అంటే ఏదైనా సరే మనం అంటే రాజ్యాధికారానికి ఇవన్నీ కూడా అంటే రాజ్యాధికారం పొందినప్పుడు కూడా ఇవన్నీ మన రాజ్యాధికారాన్ని మనం నిలబెట్టగలుగుతాం. ఎట్లా అంటే ఇవన్నీ కూడా మనం చేయటం ద్వారా ఎప్పుడైతే మనకి ఆర్థిక అవకాశాలు లేకపోతే కల్చరల్ గా మనం మనగా నిలబడలేమో ఏదో రకంగా వాళ్ళు తొక్కేస్తారు. ముందు మనం మనగా నిలబడాలి. అంటే వాళ్ళ ద్వారా మనం నిలబడతాం కాదు, మన ద్వారా మనం నిలబడాలి. మన ద్వారా మనం నిలబడాలంటే మన కల్చర్ మనం ఆల్టర్నేటివ్ గా సమాజంలో ఎలా జీవించాలి, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా స్వారు చాలా వరకు చాలా విషయాలు చేస్తూ ఉంది. స్వారు గురించి ఎక్కువ చెప్తారు. తర్వాత స్వారు వాస్తవానికి నాకు తెలిసి చాలా మంది కూడా ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒకే ఒక విషయం చెప్తాను మిత్రులారా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యొక్క అంటే దాని గురించి చేపట్టిన తర్వాత కన్వీనర్ అయిన తర్వాత ఎంతో మంది విద్యార్థులు అంటే మనకు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి ఎంతో మంది విద్యార్థులు ఐఐటి సీట్లు సాధించారు, ఎంతో మంది విద్యార్థులు సివిల్స్ కొట్టేశారు, ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లు అయ్యారు, ఎంతో మంది విద్యార్థులు నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ టీచ్ చేస్తాను అక్కడికి వస్తారు, ఢిల్లీ వెళ్తున్నారు, అబ్రాడ్ చదువుకుంటున్నారు. కానీ అదే రకంగా ఆంధ్రాలో ఎందుకు జరగలేదని చెప్పేసి ఎవరు కూడా మాకు క్వశ్చన్ చేయలేదు. ఎందుకు రావట్లేదు? అక్కడ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ కూడా వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, మరి ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళడం లేదు? ఒకసారి నేను ఆలోచించమని చెప్తున్నాను. అంటే నేను కేవలం అంటే కొన్ని ఆన్సర్లు ఉన్నప్పుడు కూడా ప్రశ్నలు అనేది మన నుంచి రావాలి, ఆన్సర్లు కూడా మన నుంచి రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. స్వారు నెట్వర్క్ చాలా గొప్ప వర్క్ చేస్తుంది. అంటే ఐఎమ్ ఫాలోయింగ్ యాక్చువల్గా రీసెర్చ్ కూడా నా స్టూడెంట్స్ కొంతమంది చేత రీసెర్చ్ కూడా చేయిస్తున్నాను. ఒక ఆల్టర్నేటివ్ అంటే తెలంగాణ సమాజంలో ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా తయారైంది. ఈ రోజున స్వారోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భయపడతారు, బీజేపీ రాజకీయ నాయకులు భయపడతారు, ప్రతి ఒక్కరు భయపడతారు. ఆర్ఎస్ఎస్ ఎందుకు భయపడుతుంటే స్వారోస్ వలన అంతకుముందు ఏ దుర్మార్గం పనులు చేయించాలన్నా కానీ ఎక్కడ వచ్చేంత ముస్లింలు కొట్టించాలన్నా కూడా జనాభాని కొట్టించాలన్నా కానీ ముందుగా వాడు అనేది మాలా మారుతుంది. ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి మాలా మారుతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ డెవలప్ అయిన తర్వాత స్వారు నెట్వర్క్ డెవలప్ అయిన తర్వాత అంబేద్కరిజం ఆర్ఎస్పి తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ చైతన్యంతో వచ్చిన తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి మన మానవ దొరకలేదు అనమాట జనాభా గొడవ చేయడానికి. సో అందుకనే ఇప్పుడు ఆర్ఎస్పి గారు చేసే పనులను అదుగా కొంతమంది బీజేపీ నాయకులు అంటే మనలో కొంతమందిని తీసుకొచ్చి ఆయనకి కొన్ని అడ్డంకులు ఇవ్వాలని చూశారు. బట్ గట్టి మనిషి కాబట్టి నిలదొక్కుని పోరాడుతున్నారు. ఈ పోరాటంలో మనం కూడా భాగస్వాములు అవుతాం. మిత్రులారా, ఇప్పుడు కాబట్టి ఎప్పుడు ఇంతకు ముందు చిన్నారుల విషయము ఎంతో చక్కగా డాన్స్ చేస్తున్నారు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. వాళ్ళకి మనలాగా ఈ కాస్టిజం గురించి కొద్దాక ఆలోచించుకుంటూ డబ్బులు లేకపోకుండా ఎట్లా గడపాలని ఆలోచించుకుంటూ ప్రతిదీ కూడా బాధపడుకుంటూ వాళ్ళు బాధపడకుండా ఉండాలి అంటే మన బిడ్డలు మనలాగా బాధపడకుండా ఉంటే మనం ఇప్పుడే మొదలు పెట్టాలి. ఆర్ఎస్పి యజ్ఞంలో ఎందుకంటే నాకు ఆల్టర్నేటివ్ వర్డ్ దొరకలేదు కాబట్టి ఆర్ఎస్పి యజ్ఞంలో, ఆర్ఎస్పి పోరాటంలో, ఆర్ఎస్పి స్ట్రగుల్లో మనమంతా పాల్పంచుకోవాలి. స్వారోస్ గొప్ప వర్క్ చేస్తున్నారు. వారికి మరొకసారి అభినందనలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.